ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రకాశం జిల్లాలో వామపక్ష పోరాటాల పురిటిగడ్డ. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్న అతి కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. కానీ గత 2 దఫాలుగా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీల మధ్య నడుస్తోంది. తాజా ఎన్నికల్లో జనసేన ఎంట్రీ సమీకరణల్ని ఎలా మారుస్తుందో అన్న ఉత్కంఠ తీవ్రమైంది. సేన ఎంట్రీతో వామపక్షాలు పూర్వవైభవం సంతరించుకుంటాయా లేక పోటీని టీడీపీ వైసీపీకే పరిమితం చేస్తాయా అనే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. లో ఏర్పాటైన ఎర్రగొండపాలెం నియోజకవర్గం 2004 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉంది. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. మొత్తం 1,84,486 మంది ఓటర్లు ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎస్సీ జనాభా 24.84%. కాంగ్రెస్ వామపక్షాల మధ్య చేతులు మారుతూ వస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వ్డ్గా మారాక కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య బల పరీక్షకు వేదికైంది. లో ఎస్సీ రిజర్వ్డ్గా మారిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తన సమీప టీడీపీ అభ్యర్థి పి డేవిడ్ రాజును 13,194 ఓట్ల మెజారిటీతో ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 50% ఓట్లు దక్కగా టీడీపీ అభ్యర్థి 40.22% ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పి డేవిడ్ రాజ్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై 19,71,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన అధికార టీడీపీలోకి మారిపోయారు. ఎర్రగొండపాలెం కేంద్రంగా రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్టుపై గెలిచిన తాజా ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ టీడీపీలోకి జంపైనప్పటికీ సంస్థాగతంగా మాత్రం వైసీపీ బలాన్ని తగ్గించలేకపోయారు. టీడీపీలో ఉన్న లుకలుకలు స్థానిక ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లతో మమేకం కాలేదన్న విమర్శల నేపథ్యంలో సైకిల్ సవారీ అంత సాఫీగా సాగే పరిస్థితులు కనిపించటం లేదు. మరోవైపు జనసేన ఎంట్రీతో ఎర్రగొండపాలెంలో పూర్వ వైభవం కోసం వామపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ అక్కడ తమ క్షేత్రస్థాయి క్యాడర్ బలంగానే ఉండటంతో సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఏదో విధంగా ఈ నియోజకవర్గంలో గెలుపు బావుట ఎగరవేయాలని కలలు కంటున్న అధికార టీడీపీ సైతం ఎలాంటి వ్యూహాలతో ముందుకు దూసుకుపోనుందో అనే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి వలస వచ్చిన డేవిడ్ రాజు విషయంలో తమ్ముళ్లు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా తాజా ఎమ్మెల్యే ఉండే పరిస్థితి కనిపించడం లేదు. డేవిడ్ రాజు సైతం గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన సంతనూతలపాడు వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఫలితంగా టీడీపీ ఎత్తు ఏంటి అన్న దానిపై పోటీ తీవ్రత వ్యక్తం కానుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెంకు ఓ ప్రత్యేకత ఉంది. ఒంగోలు పార్లమెంటు సీటు పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లోక్సభ అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించే కీలక నియోజకవర్గాల్లో ఒకటి. గత లోక్సభ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చిన మెజారిటీనే ఒంగోలు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించింది. ఫలితంగా ఈ సెగ్మెంట్పై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇంతటి కీలకమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటికీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. వెలుగొండ ప్రాజెక్ట్ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉన్నప్పటికీ ఇక్కడ వారికి తాగునీటి కష్టాలు తీరలేదు. నీళ్లు అందిస్తామని చెబుతున్న తాజా ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా వెనకబడింది. అందుకే ఇక్కడ ఎమ్మెల్యే డేవిడ్ రాజు అధికార పార్టీలో కొనసాగుతున్నప్పటికీ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరనే టాక్ నడుస్తోంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానికంగా బలంగా ఉన్న కేడర్ వంటి సానుకూలతలు కలిపి చూస్తే రెండోసారి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. అదే సమయంలో అనూహ్యమైన వ్యూహాలతో ప్రత్యర్థుల్ని కోలుకోలేని దెబ్బతీయడం ద్వారా ఎర్రగొండపాలెం సెగ్మెంట్లో పాగా వేసేందుకు టీడీపీ సైతం వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయింది. ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే జనసేన మద్దతుతో వామపక్షాలు మరోలా ఆలోచిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఐకమత్యంతో తమ క్యాడర్ గట్టిగా కృషి చేస్తే అద్భుతాలు సృష్టించటం అత్యాశే కాదని ధీమాగా ఉన్నాయి. మరి 2019లో ఎర్రగొండపాలెం ఎలాంటి రాజకీయ సమీకరణాలకు తెరలేపుతుందో వేచి చూడాల్సిందే.